अपन मछली लेके फ्राई करना, फ्राई करके फिर खा लेना। कौन खा लेना? मैं खाती। अस्सलामुअलैकुम गुड మార్నింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ మా ఫ్యామిలీ అంటే ఏమంటారు హౌస్ వార్మింగ్ సెరమనీ తర్వాత డే 2. సో ఇవాళ మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అది ఎట్లా ఎంజాయ్ చేస్తామని చూపిస్తాం మీకు. చలో మొత్తం అక్కడ సెట్ అయితే రెడీగా ఉంది. मैं आओ मम्मी, बैठो मम्मी. अरे क्या आए हल्लू रे उनके साथ. हाँ बंजे 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 मामा, बंजे मामा. Hey. సో హలో గైస్, నేను మీ రెహాన్ మతిన్ వాళ్ళ బ్రదర్, ప్రజెంటింగ్ యూ దిస్ న్యూ వ్లాగ్. అయితే ఇప్పుడు మేము మూసీకి వెళ్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అవుదామని చెప్పి అందరం వచ్చేసాము. ఇక్కడ మతిన్ ఉన్నాడు. ఇంకా 2 కార్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకటి నెక్సాన్ ఉంది, ఇంకోటి సాయంత్రం. మేము 2 కార్స్లో వెళ్తాం అనమాట. ఇప్పుడు 2 కార్స్లో వెళ్దాము. ఇప్పుడు తిను హిబా అనమాట. హిబా హాయ్ బోలు, హాయ్ బోలు, హాయ్. ఇంకా చాలా మంది ఉన్నారనమాట వెళ్ళే వాళ్ళు. గ్యాంగ్ మొత్తం అంతే, అందరం వెళ్తున్నాం. అప్ప అందరం వెళ్తున్నాం ఇప్పుడు. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. అయితే ఇప్పుడు 2 కార్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఒక కార్ ఇస్తా అని చెప్తున్నారు. మరి చూస్తున్నాం కదా, చూడండి. మనకి ఇప్పుడు లిటిల్ గెస్ట్ వచ్చాడు. హాయ్ హాయ్. అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే గైస్, స్టే ట్యూన్డ్. సో గైస్, మేమైతే ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోయాం అనమాట. నేనైతే డ్రైవ్ చేస్తున్నాం, మా మామ పిల్లలు అందరు కూర్చున్నాం. మా అన్నయ్య ఏమో స్నాక్స్ కొనడానికి పోయిండు. ఇక చలో డ్రైవ్ చేసేద్దాం. ఇవాళ మేము వెళ్ళేది టాటా నెక్సాన్. సో చలో. बहुत सारे लड्डू हैं। हमारे कार को यहाँ देख पूरे इसको बकरे को काट रहा है। हमारे कार के ऊपर किसको काट गया? बकरे को काट रहा हूँ। बकरे को काट रहे हैं आप. ओके ये तो चलो. సో గైస్, మేము రీచ్ అయిపోయాం అనమాట మా డెస్టినేషన్కి. సో చూపిస్తా. సో we have reached the spot. మొత్తం నీళ్ళు ఉండే ఫుల్, కానీ ఇప్పుడు తగ్గిపోయింది. యాక్షన్ చూడండి, ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు. హైలైట్ డ్యామ్ అనమాట. మా ఊరి నుంచి దగ్గర 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో చూడండి, కొండలు మంచిగా, లొకేషన్ మాత్రం కిరాక్ ఉంటుంది. సో గైస్, చెక్ దిస్ అవుట్. ఫుల్ మౌంటైన్స్ ఏరియా, మంచిగా ఉంటుంది ఇక్కడ. अपन मछली लेके फ्राई करना, फिर खा लेना।
कौन खा लेना? मैं खाती आप खा लेते? मैं नको, अबू को नको। वो डूबती हुई मछली रानी वो पानी में रहती वो होता ना गाना रहता ना, मछली जल की रानी है, मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाए तो मर जाएगी, फल निकाले तो मर जाएगी, दो जगह भी मर जाएगी, हाथ लगाए तो भी मर जाएगी, फल निकाले तो मर जाएगी, हाथ लगाए तो डर जाएगी, पानी में से निकाले तो मर जाएगी. సో గైస్ ఇప్పుడు ఈయనకైతే ఒక చేప అయితే పడ్డది అనుకుంటున్నాను. సైలెంట్. సో గైస్ ఇక మేమైతే గేట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చిన్నప్పుడు మేము ఫుల్ వచ్చిండే ఈ డ్యామ్ దగ్గరికి, కనీసం మాకు గుర్తుండే వరకు మేము ఎప్పుడు నాకైతే వచ్చినా మేమైతే ఈ డ్యామ్ దగ్గరికి అయితే పక్కా వస్తాం. ఎందుకంటే మాకు ఇది పిక్నిక్ స్పాట్ లాంటిది. అప్పట్లో ఒక డ్యామ్ ఏమంటారు, ఒక గేట్ అనేది కొట్టుకోపోయింది అనమాట. సో మేము ఏం చేసామంటే చూడ్డానికి ఇగో ఇక్కడ నుంచి ఆ స్పేస్ నుంచి అలా 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 అక్కడ వరకు వెళ్ళుండే. సో చూపిస్తాము ఎక్కడ ఎట్లుండే. ఒక చిన్న ఫోటో ఉంటే నేను పెడతా, అది కూడా ఎప్పుడైనా పాత ఫొటోస్ ఎతికి మరీ పెడతాను నేను. సో చలో ఇటు వచ్చేసి వాటర్ గైస్. అప్పుడులో ఇవన్నీ ఈ దీపాలు ఉన్నాయి కదా, అక్కడి వరకు వచ్చినాం అనమాట. వచ్చి దాని మీద ఎక్కేసి ఫొటోస్ దిగి పోయేది. అయితే అప్పట్లో ఈ డ్యామ్ గేట్ అనేది ఇరిగిపోతే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాటర్ ఉండవు కదా, సో అప్పుడు అక్కడ వరకు అయితే ఎలా వేసారు. సో అక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేసారు, వెళ్తారు అప్పుడప్పుడు. కానీ మనం పోవాలంటే అంత దూరం ఏం పోతామని చెప్పేసి, కాకపోతే ఇంతకుముందు పోయేది. అప్పట్లో మా మమ్మీ వాళ్ళు అందరం దిగినాం కింద. ఇక మా డాడీ ఎప్పుడు వచ్చినా నేను, మా డాడీ, మా మామయ్య, మా అన్నయ్య కామన్గా అయితే వచ్చేస్తాం అనమాట. ఇది రీసెంట్గా కట్టిన దిమ్మ, ఇక చూడండి కన్స్ట్రక్షన్ తెలుస్తూనే ఉంది. అయినా అక్కడ బ్రేక్ అయిపోయింది చూడండి, ఇక్కడ లీకేజెస్ ఉన్నాయి, అట్లుంటుంది ఇక్కడ. సో కాకపోతే ఈ వ్యూస్ చూడండి ఎంత కిరాకు ఉంటుందంటే. నేను స్నాక్స్ ప్యాకెట్లు మా పిల్లలు వాళ్ళంతా స్నాక్స్ ప్యాకెట్ పట్టుకొని నేనైతే వస్తున్నా తెలుసా. ఇక ఒకటి మరీదా, నెక్స్ట్ మా అన్న చేతిలో హిబా ఉంది. అక్కడ మా మామ పక్కన మా పిన్ని కూతురు చెల్లి, మా తమ్ముడు, దాని తర్వాత అక్కడున్న మామ కూతురు కొడుకు అందరం వచ్చేసినాం అనమాట. పిల్లల్ని తొట్టి గ్యాంగ్ వేసుకొని వచ్చినాం అనుకోండి బేసికల్గా. దాని తర్వాత వెనకాల లాస్ట్లో ఒక 3 మెంబర్స్ అవపడుతారు అనుకుంటా. ఆ 3 మెంబర్స్ మా మామ, మా డాడీ అండ్ మా రేహాన్. ఇందాక తెలుసుగా, ఇందాక బ్లాగ్ స్టార్ట్ చేసిందిగా వాడు. ఇట్లా వస్తామన్నమాట అప్పుడప్పుడు ట్రిప్స్, క్యాజువల్ ట్రిప్స్ అనమాట. ఫ్యామిలీతో మంచిగా ఉంటుంది. చేపలు ఫుల్ ఫ్రెష్గా దొరుకుతాయి. కాకపోతే ఎప్పుడు తీసుకుంటామని ఈసారి లేట్ అయిపోయింది. ఇప్పటికి టైం ఈవినింగ్ 6 అవుతుంది. ఈ టైంలో ఫిషర్మెన్స్ వెళ్ళిపోతారు అనమాట. అట్లా समंदर नहीं होता वो, डैम है डैम. डैम में से क्या लाते हैं आप? पानी. वो पानी. अच्छा पानी में से क्या लाते हैं आप? क्रोकोडाइल लाते. क्रोकोडाइल ఆడతా ఉన్నాయి. సో గైస్ ఇంతసేపు అయితే మా చెల్లెతో చిట్చాట్ అయిపోయింది. ఇక ఇది వచ్చేసి ఈ స్పాట్ అనేది మా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇంతకుముందు మస్తు పోయేది, అక్కడ పోయి కూర్చుంటే అసలు ఈ దిమ్మ ఉంది కదా స్లైడ్ లాంటిది, అక్కడ పోయి కూర్చుంటే గతం ఇంత చల్లటి గాలి వస్తుందంటే. ఆయన ఇక్కడ ఫిషెస్ పడతారు. ఇక మేము అక్కడ పోయి ఫిషెస్ కొనేది ఇంటికి తీసుకుపోయి తినేదనమాట. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ మీద నుంచి వెళ్ళేదనమాట. సో క్రేజీ ఉండే. చూపిస్తా ఎట్లా పోయేది అనేది. ఇక్కడ గేట్ కూడా ఉండేది కానీ గేట్కి లాక్ వేసేది. ఎట్లా పోయేది తెలుసా? చూపిస్తా నాకు దగ్గరికి వెళ్ళాక. సో గైస్ ఇక్కడ చూడండి, ఇగో ఈ గేట్ ఉండే. ఈ గేట్ మొత్తం ఇట్లా బందోబస్తుగా ఉంటుంది. ఏం చేసేది తెలుసా? ఇట్లా పోయి ఇట్లా ఎక్కి అవతలంగా దిగేది. అంటే ఇక్కడ కాళ్ళు పెట్టేసి ఇట్లా దిగేది మేము. మామ మన ఫేవరెట్ స్పాట్ మామ. ఇంకా మా మామతో వచ్చేసినాం. अरे वहाँ से रास्ता बना है ना, इससे पहले नहीं था ने? ए अपन मैं आइस स्टेप तो नहीं था ने?
अपन आके 1 ईयर हो रहा रेहान का फेवरेट स्पॉट ఆయన రేహాన్ అజ్జిగా మా రేహు గాడికి అక్కడ ఒక ఫేవరెట్ స్పాట్ ఉంటుంది. అదేంటంటే చూస్తా వాడు వచ్చినాకనే ఇట్స్ సెల్ఫీ టైం. సో ఇంత సెల్ఫీ అయిపోయినాయి, చలో వెళ్ళిపోదాం ఇక. గోర దిక్తే లైటింగ్ చేస్తే మూసీకి వచ్చాము. అంటే నేను కొంచెం లేట్గా వచ్చాను అనమాట. మనోడే డ్రైవర్, హెవీ డ్రైవర్ అనమాట. గైస్ ఇగో మా చెల్లి రీదా అంటే ఏదో చెప్తుందంట, ఒకటే బ్లాగ్లో వస్తా అంటుంది. సరే ఏం చెప్తారా? హలో గైస్, మేము మూసీకి వచ్చాము అనమాట. నేను నిద్రలో ఉన్న తీసుకొచ్చాను వీళ్ళు ఇప్పుడు, కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. వచ్చాము, చూసాము, దిగుదామంటే దిగాలి ఇవ్వలేదు. సన్సెట్ అవుతుంది కదా, అందుకని వెళ్ళిపోతాం. అంతేనా? ఇది చెప్తుంది అంటే ఒక్కటే అడుగుతుంది, అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అని చెప్పేసి. ఇంకో అమ్మ కూడా అడుగుతుంది. చెప్తావా? ఆయితా హాయ్. ఇగో తాటికల్ హాయ్ ఫ్రెండ్స్, నకరికల్ నుంచి వచ్చాం. ఖమ్మం నుంచి వచ్చినామా మేము? ఓకే ఓకే. సో గైస్ ఇక ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. వచ్చేసినాక ఇక మళ్ళీ అలసిపోయినాం. కాకపోతే ఇంట్లో అందరం ఉన్నప్పుడైతే ఏదో ఒకటి ఆడాలి కదా. సో తంబోలా అయితే ఆడతామని చెప్పేసి, తంబోలా తెలుసు కదా, తంబోలా హౌజీ అంటారు కదా, తీసుకొని అయితే వచ్చేసినాం అనమాట. చలో ఇక ఆడేటప్పుడు మా రేహాన్, మా మామ అండ్ మేము చేసే తీట శకలు ఎట్లుంటాయో, ఎట్లా నవ్వుకుంటావో చూస్తూ ఉండండి, తెలుస్తుంది. 21 69 69 45 28 37 37 78 78 single number 9 65 65 19 19 39 39. సో గైస్ ఇక గేమ్ అయితే అయిపోయింది అనమాట. ఒక కనీసం 6 to 7 రౌండ్స్ అయితే ఆడినాం. టికెట్స్ పైసలు పెట్టి ఆడతాం అనమాట మేము ఎప్పుడు. సో ఇక మొత్తం గేమ్ అయిపోయేలా 2 అయిందనమాట. సో 2 ఇక లేట్ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ డే అందరు ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇక మార్నింగ్ నుంచి అయితే హెక్టిక్గా ఎంజాయ్ చేసినాం అనమాట. డాన్సెస్ చేసినాం, దాని తర్వాత మళ్ళీ మూసీకి పోయినాం, ఇక దాని తర్వాత మళ్ళీ తంబోలా ఆడినాం. సో ఇక కిర్రాక్ అయితే ఎంజాయ్ చేసేసినాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏ పార్ట్ బాగా నచ్చిందో. అండ్ దెన్ subscribe to my channel guys. Please share with your friends and family. Bye.